రైతులు ఈ చిట్కాలు పాటిస్తే మంచి దిగుబడులు సంధించవచ్చు. వానాకాలంలో రైతులు ఎక్కువ మంది వరి పంటను సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వరి నాట్లు వేసే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వరి నారు పోసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేదాకా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వరి నాట్లు వేసే ముందు ఎలాంటి పద్ధతులు పాటించాలి? వరి నారు ఆరోగ్యవంతంగా ఉండాలంటే తగు జాగ్రత్తలు పాటించాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఉమారెడ్డి వివరించారు. చాలా చోట్ల అనేక మంది రైతులు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. 1 ఎకరానికి సరిపడా నారు మడిని 2 గుంటలలో పెంచాలి. అతి సన్న గింజలు 15 కిలోలు, సన్న గింజలు 20 కిలోలు, దొడ్డు గింజలు 25 కిలోలను చల్లుకోవాలి. గింజలను దగ్గరగా కాకుండా దూరంగా చల్లుకున్నట్లయితే నారు బలంగా వస్తుంది. 1 ఎకరానికి సరిపడే నారు మడికి సుమారుగా 2 కిలోల యూరియాను వేసుకోవాలి. అదే విధంగా 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం దుక్కిలో వేసుకోవాలి. అందులో పెరుగుతున్న కలుపును నివారించేందుకు క్లించార్ అనే మందును వేసుకోవాలి. దాంతో పాటు నామిని గోల్డ్ 0.5 మిల్లీలీటర్ల ముందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపును నివారించవచ్చు. నారు పీకే వారం రోజుల ముందు 1 ఎకరానికి 800 గ్రాముల కార్బోఫిరన్ గుళికలను వేసుకున్నట్లయితే నారుకు ఎలాంటి సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. రైతులు నారు పెంచేటప్పుడే ఎత్తుగా పెరిగేలా చూడాలి. పోషకాలకు సమతుల్యత ఇవ్వడం, చీడపీడలు రాకుండా చూసుకోవడం, అందులో కలుపు రాకుండా చూసుకున్నట్లయితే ప్రధాన పనుల్లో రైతుకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మంచి పంట వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా రైతులు నారు మడి పోసే ముందు తమకు అనుకూలమైన వరి రకాన్ని ఎంచుకోవాలి. బయట ఎక్కడ పడితే అక్కడ కల్తీ గింజలను కొని మోసపోవద్దు. కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో గింజలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.